హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతూ ఉంటారు. శీఘ్రస్ఖలన సమస్య అంటే అర్థం ఏంటంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది పడిపోవడం. సో దీని గురించి నేను ఇంత ముందు కూడా చాలా రకాల వీడియోస్లలో ఈ శీఘ్రస్ఖలనం అంటే ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, దీనికి ఎలా తగ్గించుకోవాలని అనేక రకాల చిట్కాలు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా నేను ఒక అద్భుతమైన చిట్కా గురించి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రెండు విషయాలు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. అంటే మ్యారేజ్కి ముందు మీరు వేరే స్త్రీతో సంబంధం ఉన్నా, వారితో సంపర్కం జరిగినా అంటే కలిసినా, లేదా మరైతే సందర్భాల్లో టెన్షన్ వల్ల కానీ, భయం వల్ల కానీ, మరైతే కారణాల వల్ల కనుక మీకు వీర్యం త్వరగా పడిపోయి కేవలం 1-2 సార్లు ఇలా జరిగితే దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా మనం గుర్తించవలసిన అవసరం లేదు. అది సర్వసాధారణంగా చాలా మందిలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మ్యారేజ్ తర్వాత రెగ్యులర్ లైఫ్లో మీ భార్యతో రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉన్నప్పుడు ఇలాగే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో బిలో 1 minute లోపే కనుక మీకు ఈ అంగస్ అంటే వీర్యం అనేది పడిపోతుంది అని కనుక మీరు గుర్తించినట్లయితే దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా గుర్తించాలి. అయితే ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 2 విషయాలలో ఈ సమస్య నార్మల్గా ఉండే అవకాశం ఉంది. ఎలా అంటే శీఘ్రస్ఖలనం కాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఎలా అంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత కొంతమంది క్యాంపులకు వెళ్ళడం, జాబ్ రీత్యా ఎక్కువ రోజులు బయట ఉండడం, 2-3 రోజుల తర్వాత కానీ, 4-5 రోజుల తర్వాత ఫీలింగ్స్ ఎక్కువ అయినప్పుడు కానివ్వండి, ఇలాంటి ఎక్కువ జరిగే సందర్భం అంటే ఇలా 4-5 రోజుల భార్యతో కలిసినప్పుడు ఈ వీర్యం స్ఖలనం అనేది త్వరగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఓవర్ రొమాన్స్ చేయడం వల్ల కూడా ఎక్కువగా lubrication జరగడం, బాడీ ఎక్కువగా ఆవేశభరితం కావడం వల్ల ఈ వీర్యం అనేది కూడా త్వరగా పడిపోయే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి సందర్భాలు కూడా మనం పెద్దగా ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలు సందర్భాలు అంటే మామూలుగా కొంతమంది డే బై డే కలుస్తుంటారు, 2 days ఒకసారి, కొంతమంది రెగ్యులర్గా కలుస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సందర్భాల్లో బిలో 1 minute లోపు కనుక మీకు వీర్యం పడిపోయినట్లయితే, కొంతమంది నాకు 4 minutes ఉంది, 5 minutes ఉంది అని కూడా అడుగుతారు. సో 4 minutes 5 minutes శీఘ్రస్ఖలనం కింద మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏమవుతుందంటే ఈ ఫోన్ వీడియోస్ అవి చూసి అందులో 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు చేస్తారు కదా, మనం అంతసేపు చేస్తాం కావచ్చు అన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది. బట్ అది చాలా ఫేక్ న్యూస్ అన్నట్టు. అంటే అలాంటి అన్ని కూడా మీరు నమ్మకూడదు. దాన్ని చూసి మనకు న్యాచురల్గా మీరు 3 minutes కనుక 3 minutes ఏవో కనుక చేయగలుగుతున్నా అంటే మీకు శీఘ్రస్ఖలన సమస్య లేనట్లే. సో బిలో 1 minute ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే వీర్యం పడిపోతే కనుక దాన్ని శీఘ్రస్ఖలన సమస్య. దీనికి ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకొని తీరాలి. అయితే ఈ సమస్య స్టార్టింగ్లోనే కనుక గుర్తించినట్లయితే మనం చిన్న చిన్న చిట్కాల ద్వారా వీటిని పూర్తిగా క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఒక మంచి ఫుడ్ ప్రకారం మీరు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కూడా క్రమం తప్పకుండా వాడండి. చాలా సింపుల్ చిట్కా, చింతగింజల పొడి. చింతగింజలు అనేవి మనకు ఆల్మోస్ట్ అందరికీ అందుబాటులో ఉంటాయి. దాన్ని దూరగా వేయించండి. చింతగింజల్ని దూరగా వేయించి కొద్దిగా దాని మీద నల్ల పొట్టు ఉంటుంది కదా, ఆ నల్ల పొట్టు తీసేయండి. ఓకేనా? కొత్తగా దంచినట్లయితే ఆ నల్ల పొట్టు పోతుంది. లోపల ఉన్నటువంటి ఈ పలుకులు గోధుమ రంగులోకి వచ్చేలాగా మీరు వేయించాలి. ఇలా గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత వాటిని మంచిగా ఎండబెట్టిన తర్వాత గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేస్తే పొడిలాగా తయారవుతుంది. ఇది చాలా న్యాచురల్ అండ్ హెల్తీ అండ్ సూపర్ పవర్ఫుల్ ఉన్నటువంటి మెడిసిన్ ఇది. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని రోజు 1 చెంచాడు మోతాదులో ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చటి నీటిలో కానీ, గోరువెచ్చటి పాలలో కానీ, లేదా తేనెలో కానీ, ఈ మూడిట్లో దేని ద్వారా అయినా సరే ఈ చూర్ణాన్ని కనుక మీరు తీసుకుంటూ ఉండాలి ఉదయం పూట పరిగడుపున. అదేవిధంగా రాత్రి పూట పాలలో కానీ, గోరువెచ్చటి నీటిలో కానీ, తేనెలో కానీ అన్నం తిన్నాక 1 hour తర్వాత కనుక తీసుకుంటున్నట్లయితే మీకు ఈ శీఘ్రస్ఖలన సమస్య నుంచి చాలా త్వరగా బయటపడడం కూడా టైమింగ్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? దీనివల్ల కూడా మీరు ఈ సమస్య నుంచి త్వరగా బాధపడకుండా బయటపడవచ్చు. సో ఈ చిట్కా అనేది చాలా ఎక్సలెంట్గా పడుతుంది. సమస్య కనుక మీకు చాలా రోజుల నుంచి ఉండి ఇలాంటి చిట్కాలతో టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఈ చిట్కాలకు బదులుగా మీరు నేరుగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయటపడచ్చు. ఎందుకంటే చాలామంది ఇదొక పెద్ద బాధలాగా, ఏదో అంటే మనకు ఏదో ఒక వీక్నెస్ లాగా కానివ్వండి, ఏదో ఒక లోటు లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి సందర్భాలు. అంటే పూర్తి స్థాయిలో భార్యను సాటిస్ఫైడ్ చేయలేకపోతున్నామని ఒక రకమైనటువంటి లోటుగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారు వెంటనే అంటే చాలా మంది కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి, ఏ డాక్టర్ని సంప్రదించాలి, ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి మన ఫీలింగ్స్ అనేది కూడా చాలా మంది చెప్పుకోలేరు ఇవి. అలాంటి సందర్భాల్లో నాటు వైద్యం అనేది మీకు ఒక మంచి సొల్యూషన్ ఇస్తుంది. పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క ఈ సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని, సలహాలని, సూచనలు, ఫుడ్ని, డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు.
ఒకవేళ మీరు రాలేని పరిస్థితులలో దూరంగా ఉన్నట్లయితే కనుక మీ సమస్య ఏంటి అనేది మాకు ఫోన్ ద్వారా తెలియజేసి దీనికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు మెడిసిన్ని కూడా మీ వద్దకే ఉండి పొందవచ్చు. సో ఆ విధంగా మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే సమస్య స్టార్టింగ్లో ఉన్నప్పుడు తక్కువలో ఉన్నప్పుడు మనం త్వరగా క్యూర్ చేసుకోవడమే బెస్ట్. ఎందుకంటే సమస్య పెరిగిన తర్వాత దాని యొక్క దాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి కాలం కూడా టైం కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మీరు ఇలాంటి సమస్యలు బాధపడితే దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద అందుబాటులో ఉంది. తప్పకుండా కొన్ని వందల మంది కూడా ఈ మెడిసిన్ వాడుకొని ఒక చక్కని లైఫ్ స్టార్ట్ చేయడానికి, మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించి మెడిసిన్ తీసుకోండి. దీనివల్ల మీరు అతి త్వరగా మీ సమస్యల నుంచి బయటపడి చాలా చక్కటి హ్యాపీ హెల్తీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.